గాక. తొలగరి వాన కార్యక్రమంలో విరివిగా వీక్షించున్న ప్రియ బిడ్డలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా యొక్క ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వక వందనాలు. ప్రియ బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపలో మేము బాగున్నాము. మీ కొరకు అనుదినము ప్రార్థన చేయుచున్నాం. వాక్యముల ద్వారా మీరు బలపరచబడుచున్నారని, ఆదరించబడుచున్నారని, దేవుని కృపలో దేవుని రాజ్యములకు సిద్ధపరచబడుచున్నారని హృదయపూర్వకంగా నమ్ముచున్నాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర మహోగణుడా, మహోన్నతుడా, అద్భుత దేవ, ఆశ్చర్యకరుడా, స్తోత్రములు తండ్రి. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో తొలకరి వాన కార్యక్రమములను వీక్షించున్న ప్రియ బిడ్డలందరినీ మీరు దర్శించండి, ఆత్మపూర్లుగా చేయండి, మీ కృపతో నింపండి, గొప్ప కార్యములు చేయండి. సమస్త కలవరము, సమస్త భయములు తండ్రిని సహాయతలు యేసు నామములో పారద్రోలండి ప్రభువా. Help them, Lord, to be courageous, Lord Father. Help them, Lord, to be strong in your spirit, Lord Father. Deva, help them, Lord, to be strong, O Lord Father, at all circumstances, at all situations, O Lord Father, whatever they face. థ్యాంక్ యూ జీసస్. దేవా మీకు వందనాలు. మానవ మనుగడలో ప్రభువా తండ్రి, ఎన్నో తండ్రి బలహీనతలు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో నా ప్రభువారు నాకు ఉన్నారనే గొప్ప ధైర్యము, ఆదరణ ప్రతి బిడ్డకు యేసు నామములో కలిగించబడునుగాక. దేవా తండ్రి, నన్ను మీ సిలువచాటున మరుగు చేసుకొని మీ యొక్క జీవపు వాక్కుతో మాతో మాట్లాడి గొప్ప కార్యములు జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. లేఖన భాగముల నుండి మనము కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, లేఖన భాగములలో నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకుండును. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో ప్రాముఖ్యమైన మాట, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. జాషువా చాప్టర్ 1:6 Be strong and be courageous, for you shall cause this people to inherit the land that I swore to their fathers to give them. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను. ఏమంటే, మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందును. మోషేకు తోడై ఉండినట్లు నేను నీకు తోడై ఉంటాను. భయపడవద్దు, భయపడవద్దు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. భయపడవద్దు, నిన్ను విడువను. భయపడవద్దు, నిన్ను విడువను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. బీ కరేజియస్ అండ్ బీ స్ట్రాంగ్. ఐ విల్ నాట్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. దేవునికి మహిమ కలుగునుగాక. తొలకరి వాన కార్యక్రమములను వీక్షించుచున్న ప్రియబిడ్లారా, మానవ మనుగడలో మన యొక్క అనుదిన జీవితంలో ఎన్నో రకాల భయములు, ఎన్నో రకాల కలవరములు, ఎన్నో రకాల శోధనలు మనిషిని పట్టి పీడిస్తున్నాయి. ఎన్నో రకాలు ఏ విధంగా చెప్పుకోవాలి అంటారు. ఏంటమ్మా నీ బాధ అంటే చెప్పుకోవడానికి ఒకటా రెండా ఎన్నో ఉన్నాయండి పాస్టర్ గారు అంటూ ఉంటారు. అంటే ఏంటి ఎన్నో అంటే ఏంటి? అప్పుల బాధ, శరీర బలహీనత, భర్త మరి ఏ విధంగా కూడా ఆయన కష్టార్జితం తెచ్చి ఇవ్వట్లేదు అని ఎన్నో బాధలు ఉన్నాయి. అంటే భయాలు ఉంటేనే బాధలు ఉండేది. అంటే ఎన్నో రకాల అప్పులు ఉన్నప్పుడు ఆ అప్పులు ఎలా తీర్చాలనే మరి భయం ఉంటుంది. ఆ భయంలోనే బాధ వస్తుంది, కలవరం వస్తుంది. సో ఆ గాడ్ ఆల్మైటీ ఈజ్ సేయింగ్ ఆల్ ద టైమ్, ఫియర్ నాట్ ఫర్ ఎనీథింగ్, బీ స్ట్రాంగ్, బీ కరేజియస్. వెన్ వీ సీక్ అంటు ద లార్డ్, రియల్లీ we will see his miracles in our life. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మన జీవితంలో మనము ఎన్నో మరి మన ప్రభువారు మనకు వాగ్దానాలు చేస్తున్నారు. ఆ వాగ్దానాలు నెరవేరుస్తున్నారు. దెన్ ఆల్సో వీ నెవర్ బోదర్ అబౌట్ దోస్ ప్రామిసెస్ అండ్ ఆల్వేస్ వీ యూస్ టు ఫర్గెట్ హిస్ ప్రామిసెస్ అండ్ వీ యూస్ టు క్లెయిమ్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. His promises we are forgetting and we are
క్లెయిమింగ్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. మన సమస్య ఏదైనా, మన ప్రశ్నలకు సమస్యలకు మన ప్రభువే జవాబు. హీ విల్ ఆన్సర్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ప్రాబ్లం. ప్రియ సహోదరుడా, సహోదరి, తొలకరి వాన కార్యక్రమములను వీక్షించుచున్న ప్రియబిడ్లారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీవు ఏ స్థితిలో ఉన్నావో ప్రభువారు చూస్తున్నారు. ఒకసారి ఒక తండ్రి కుమారుడిని ఎత్తుకొని పోతూ ఉన్నారు. ఎత్తుకొని వెళ్తున్నప్పుడు ఆ కుమారుడు గట్టిగా 3 సంవత్సరాలు బాలుడు ఏంటంటే ఎత్తుకున్నప్పుడు ఆ కుమారుడు నిబ్బరంగా ఏది తినాలంటే అది తినుకుంటా, చక్కగా పాటలు పాడుకోవాలంటే పాటలు పాడుకుంటా, అటు ఇటు మరి నేచర్ చూడాలంటే చూస్తూ వెళ్తూ ఉంటాడు. అయ్యో మా ఫాదర్ నన్ను పడేస్తాడేమో మా డాడీ అనుకుంటాడా? అనుకోడు. ఎందుకంటే నా తండ్రి చేతిలో, ఆయన కౌగిల్లో నేనున్నాను. ఈజ్ క్యారింగ్ మీ, సో ఐ విల్ నాట్ ఫాల్ ఎనీ మోర్ అనే గొప్ప ధైర్యంతో, గొప్ప విశ్వాసంతో ఉంటాడు. అలానే మన ప్రభు అయిన తండ్రి, పరమ తండ్రి, మనల్ని సృజించిన సృష్టికర్త మనల్ని ప్రేమించుచున్నారు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. హౌ హీఈస్ లవింగ్ మీన్స్ హీఈస్ లవింగ్ విత్ హిస్ ఓల్ హార్ట్. మనం ఏదో చేస్తాము, ఏదో ఇస్తామని ప్రేమించట్లేదు, కానీ మనము నశించిపోకూడదు. మనము లోకముల నుండి, పాపముల నుండి విడిపింపబడి ప్రభువారిని మనము స్తుతించాలి. ఆయన వెలుగును, ఆయన యొక్క తేజస్సును, ఆయన మహిమను మనం ప్రచురము చేయాలని ఎల్లప్పుడూ ఆయన ప్రభువారు ఏం చేస్తున్నారు అంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు. విడువక మానక, విత్ ఎవర్ లాస్టింగ్ లవ్, ఆ గాడ్ ఆల్మైటీ ఈజ్ లవింగ్ అస్. But we always forget one of our heavenly Father is loving all the time. Why should I fear? Why should I feel fear of all these worldly things? We never think about it, but always we used to bother about all these earthly things. ప్రియబిడ్లారా, గమనించినట్లయితే భూ సంబంధమైన విషయాల్లో మనకు ఎన్నో రకాల భయములు, ఎన్నో రకాల కలవరాలు వచ్చినప్పుడు నేను ఏమైపోతానో, నా బ్రతుకేమైపోతుందో, నా జీవితం ఏమైపోతుందో అని భయపడుతూ ఉంటారు. కానీ నా భయాన్ని తొలగించేవారు, నా సమస్యను తొలగించేవారు, నా బలహీనతను తొలగించేవారు, నా అప్పును తొలగించేవారు, నా యొక్క కుటుంబాన్ని చక్కబెట్టే దేవుడు, నా కుమారులకు మంచి భవిష్యత్తు ఇచ్చే దేవుడు, జీవము కలిగిన జీవాధిపతి ఒకరు ఉన్నారు అని మర్చిపోతున్నారు. తొలకరి వాన కార్యక్రమంలో వీక్షించుతున్న ప్రియబిడ్లారా, శ్రేష్టమైన సమయంలో నేను చెప్తున్న మాట ఒకటే, మనకొక నిరీక్షణ ఉంది. వీ హ్యావ్ వన్ గ్రేట్ అష్యూరెన్స్ దట్ ఆ గాడ్ ఆల్మైటీ ఈజ్ అవర్ క్రియేటర్. మనల్ని సృజించిన సృష్టికర్త మనకు ఉన్నారు. వై షుడ్ వి ఫియర్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్? శత్రువైన, భయమైన, విరోధమైన, రోదనైన, కరువైన, ఖడ్గమైన, బలహీనతైన, ఉపద్రవమైన మన ప్రభువారు మనకున్నారు. ఎల్లవేళలా చూచుచున్న దేవుడు మన దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు, మన మధ్యలో ఉన్న దేవుడు, మన మధ్య శూర కార్యములు, అద్భుత కార్యములు విచ్ వీ నెవర్ ఎక్స్పెక్ట్. హీ ఈస్ డూయింగ్ గ్రేట్ మార్వలస్ మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్, బట్ వీ నెవర్ అనలైజ్ దోస్ థింగ్స్. ప్రభు చేసిన కార్యాలు మరి ఏమాత్రం కూడా గమనించరు. కానీ ఏదన్నా ఒక కార్యం కొంచెం లేట్ అయితే ఏం చేశారు, ఇది చేశారా అని నేరారోపణ చేసేవారుగా ఉంటున్నాం. తొలకరి వాన కార్యక్రమంలో వీక్షించిన ప్రియబిడ్లారా, మన ప్రభువారు మనకిస్తున్న అభయం ఏంటంటే, భయపడవద్దు, నేను నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, నేను నీకు తోడై ఉంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా.